నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు నడుము నొప్పికి 5వ భాగం వీడియో ఎక్సర్సైజులు చెప్పబోతున్నాను. మనం డైరెక్ట్గా ఆసనాలకి వెళదాం. మొదట ఇలా రిలాక్సేషన్లో పడుకొని మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి కొద్దిసేపు. తర్వాత భుజంగాసనం ఇప్పుడు చేయబోతున్నాం. 2 కాళ్ళు దగ్గర తీసుకొని పాదాలను నేలకానించాలి. చేతుల్ని చెస్ట్ కంటే కొంచెం వెనక రిబ్స్ దగ్గర పెట్టుకోవాలి. మోచేతుల్ని రిబ్స్కి క్లోజ్ చేయాలి. దెన్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఒక 10 టైమ్స్. ఎక్సర్సైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆసనం శలభాసనం. భుజంగాసనం అయిపోయిన తర్వాత శలభాసనం. కుడి చెంపని నేల కానిచ్చి కుడి కాలుని లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. తర్వాత ఎడమ చెంపను నేల కానించి ఎడమ కాలుని లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్, అప్, ఎక్సేల్ డౌన్. రిలాక్స్ ఇన్ మకరాసన. ఇప్పుడు ద్విపాద శలభాసనం. 2 కాళ్ళు కలిపి చేయాలి. గడ్డాన్ని నేల కానించి మెల్లగా చేతులను సపోర్ట్ చేసుకొని స్లోగా ఎత్తండి, ఎంత వీలైతే అంతే. బలవంతంగా చేయొద్దు. 2, 3, ఇన్హేల్, ఎక్సేల్. బలవంతంగా పైకి ఎత్తద్దు, ఎంత వీలైతే అంతే. చేతుల్ని సపోర్ట్ చేసుకోండి కింద కాళ్ళు వేసేటప్పుడు, సరిపోతుంది. రిలాక్స్ ఇన్ మకరాసన. కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ కాళ్ళని పాదాలను నేలకాంచి స్ట్రైట్గా పెట్టి చేతుల్ని స్ట్రైట్గా పెట్టాలి. నెక్స్ట్ ఎక్సర్సైజు కుడి కాలు కుడి చేతిని తలని పైకి లేపాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అదేవిధంగా ఎడమ కాలు ఎడమ చెయ్యి తల ఒకేసారి శ్వాస తీసుకుంటూ పైకి రావాలి, శ్వాస వదులుతూ కిందికి. ఇన్హేల్, ఇప్పుడు నెక్స్ట్ ఆసనం కుడి చెయ్యి ఎడమ కాలు తల పైకి లేపాలి. చేంజ్ ద హ్యాండ్. ఇప్పుడు ఎడమ కాలు ఎడమ చెయ్యి కుడి కాలు. రిలాక్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఇన్ మకరాసన. ఇప్పుడు నెక్స్ట్ ఆసనం కాళ్ళు చేతులు తల ఒకేసారి పైకెత్తాలి, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కిందికి తీసుకురావాలి. ఇన్హేల్, ఎక్సేల్.
రిలాక్స్ ఇన్ మకరాసన. ఇప్పుడు నెక్స్ట్ ఆసనం, గడ్డానికి కింద చేతులు ఇలానిచ్చి ఒక్కొక్క కాలుని కొద్దిసేపు అలా ఒక 5 శ్వాసల నుంచి 10 శ్వాసల వరకు డీప్ బ్రీత్ తీసుకుంటూ అలా ఉండండి. ఇప్పుడు కాళ్ళని కదిలించాలి. జస్ట్ స్లోగా, బలవంతంగా కాకుండా బటక్స్కి హీల్స్ తోటి టచ్ చేయాలి. బటక్స్ని హీల్స్కి టచ్ చేయాలి. 2 3 4 5 6 7 8 9 and 10. ఇప్పుడు 2 కాళ్ళు కలిపి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత బలవంతంగా చేయొద్దు, మ్యాక్సిమం టచ్ చేయడానికి ట్రై చేయాలి. హీల్స్ తోటి బటక్స్ని కొట్టాలి. రిలాక్స్ ఇన్ మకరాసన. రిలాక్స్, ఫుల్లీ రిలాక్స్. నెక్స్ట్ ఆసనం ధనురాసనం. కాళ్ళని కొంచెం ఫోల్డ్ చేసి చేతులతోటి మెడల దగ్గర, యాంకిల్స్ దగ్గర పట్టుకోవాలి. స్లోగా లిఫ్ట్ చేయాలి కాళ్ళని. స్లోగా కాళ్ళని, చేతుల్ని బ్యాలెన్స్ చేసుకొని తలని, ఛాతీని పైకెత్తాలి. థైస్ని కూడా పైకి లేపడానికి ట్రై చేయాలి, అంతే, బలవంతంగా చేయకూడదు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. 3 రిలీజ్ అండ్ రిలాక్స్. మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. ఈరోజుకి ఇవి చాలు. ఈ 5 వీడియోల్లో పెట్టినటువంటి ఆసనాలు ముఖ్యంగా నడుము నొప్పికి బాగా ఉపయోగపడతాయి. నడుము కండరాలు ఫ్రీ అయ్యి పెయిన్ రిలీఫ్ వస్తుంది. మీరు చేయబోయే ముందు ఒకసారి నాకు కాల్ చేసి దేనివల్ల నడుము నొప్పి వచ్చింది, దానికి పరిష్కార మార్గాలు, వీటితో పాటు ఇంకా ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, నాకు ఫోన్ చేసి నన్ను సంప్రదించి మీరు చేసుకుంటే చాలా మంచిది. ఈ నడుము నొప్పి కంప్లీట్గా తగ్గిపోయి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.